వెల్కమ్ టు కుమార్ మ్యాథ్స్ ఛానల్. రేఖాగణితంలో మనకు నెక్స్ట్ టాపిక్ త్రిభుజాల గురించి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతకంటే ముందుగా మనం రేఖాగణితంలో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అంశాలన్నింటినీ ఒకసారి ర్యాపిడ్ రివిజన్ మాదిరిగా అన్ని అంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. మొదటగా బిందువు అంటే ఏమిటో చూడండి. పదునైన పెన్సిల్ ముక్కతో కాగితం పైన ఉంచినప్పుడు మనకు ఒక చుక్క అనేది ఏర్పడుతుంది. ఒక పదునైన పెన్సిల్ ముక్కను తీసుకొని ఒక కాగితం పైన ఒక చుక్కను ఉంచితే అది మనకు ఒక బిందువు అనేది సూచిస్తుంది. బిందువుకు ఎటువంటి మితులు అనేటివి ఉండవు. మితులు అంటే కొలతలు, అంటే మందము కానీ ఎత్తు కానీ వాటిని మితులు అంటారు. సో బిందువుకు ఎటువంటి మితులు అనేటివి ఉండవు. బిందువు అనున్నది ఒక స్థానాన్ని మాత్రమే సూచిస్తుంది. ఎగ్జాంపుల్, మనకు కర్నూలు అని సూచించాలంటే మనము జీపీఎస్లో మనకు ఇట డాట్ అనేది మనకు చూపిస్తుంది కదా, ఇట డాట్ ఈ విధంగా, అంటే బిందువు అనేది ఒక స్థానాన్ని మాత్రమే సూచిస్తుంది. బిందువును మనము ఆంగ్ల అక్షరాల్లో మనం క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాము. బిందువు దానిని మనము చైనాలోని మోహి లేదా మోజీ తత్వవేత్తలు ఒక రేఖను విభజించుకుంటూ పోతే చివరగా మిగిలేది ఒక బిందువు అని అంటున్నారు. చూడండి, ఒక రేఖను మనం అనేక భాగాలుగా విభజించుకుంటూ పోతే మనకు చివరిగా మిగిలేది ఒక బిందువు మాత్రమే మిగులుతుంది. నెక్స్ట్, సతిలీయ బిందువులు. సతిలీయ బిందువులు అంటే ఒకే తలంలో ఉండే బిందువులు. చూడండి, ఇది ఒక తలం. ఈ తలంలో ఉన్నటువంటి బిందువులను మనము సతిలీయ బిందువులు అంటారు. అంటే ఒకే తలంలో ఉన్నటువంటి బిందువులను సతిలీయ బిందువులు అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏ ఒక బి తీసుకోవచ్చు, లేదంటే ఇది ఒక బి, ఇది ఏ కానీ ఇది బి కానీ, ఇలాంటి ఇది సి కానీ ఇది డి కానీ, అంటే ఒకే తలంలో ఉండే బిందువులను మనం సతిలీయ బిందువులు అంటాం. నెక్స్ట్, తలము. తలము అంటే కేవలం పొడవు మరియు వెడల్పులను కలిగి ఉండే ద్విపరిమాణాత్మక చిత్రపటమును తలము అంటాం. కేవలం పొడవు మరియు వెడల్పులను కలిగి ఉండే ద్విపరిమాణాత్మక చిత్రపటమును మనం తలము అంటాము. దీనికి మందము కానీ ఎత్తు కానీ ఉండవు. ఎగ్జాంపుల్, మనము బ్లాక్ బోర్డ్ తీసుకోవచ్చు. దీనికి తలముకి మనం బ్లాక్ బోర్డ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సమతలం. అనేక బిందువుల సమితి సమతలంను సూచిస్తుంది. అన్ని వైపులా ఆక్రమించిన చదునైన ప్రదేశమును సమతలం అంటాం. చూడండి, అనేక బిందువుల సమితి, ఇది మనము ఇప్పుడు మనకు అనేక బిందువుల సమితిని మనము సమతలంగా సూచిస్తాము. అన్ని వైపులా ఆక్రమించిన చదునైన ప్రదేశంను సమతలం అంటాం. ఎగ్జాంపుల్ చూసుకొని, మనకు ఒక నల్లబల్ల యొక్క ఉపరితల భాగము అనేక బిందువుల సమితినే మనము ఒక తలముగా తీసుకోవచ్చు. చూడండి, ఇంకోటి గోడ ఉపరితల భాగము కానీ టెక్స్ట్ బుక్ కానీ మనము ఈ విధంగా సమతలంగా మనము సూచించవచ్చు. అనేక బిందువుల సమితి. తలంకు చూడండి, పొడవు వెడల్పులు ఉంటాయి కానీ మందం అనేది ఉండదు. చూడండి, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, మందం అనేది ఉండదు. నెక్స్ట్, వక్రతలం. వక్రంగా ఉండే తలాలను వక్రతలాలు అంటారు. వక్రంగా ఉండే తలాలను వక్రతలాలు అంటారు. ఎగ్జాంపుల్ చూసుకొని, బంతి తలము, ఇది ఒక బంతి, వక్రంగా ఉండొచ్చు తలాలు. నెక్స్ట్, స్తూపాకారంలోని డబ్బా యొక్క ప్రక్క తలం. ఇది చూడండి, ఒక స్తూపాకారం, ఇది ఒక స్తూపాకారం. చూడండి, ఇది వీటిని మనము వక్రతలాలు అంటారు. ఒకే తలానికి చెందిన బిందువులను సతిలీయ బిందువులు అంటారు. ఒకే తలానికి చెందిన బిందువులను సతిలీయ బిందువులు అంటారు. ఒకే తలానికి చెందిన రేఖలను సతిలీయ రేఖలు అంటారు. చూడండి, ఒకే తలానికి చెందిన బిందువులను సతిలీయ బిందువులు అంటే ఒకే తలానికి చెందిన రేఖలను సతిలీయ రేఖలు అంటారు. సతిలీయ బిందువులు, సతిలీయ రేఖలు, ఇవి చూసుకోండి. ఈ సతిలీయ రేఖలనే మనము ఏకతలీయ రేఖలను కూడా అంటారు. నెక్స్ట్, రేఖాఖండం. ఒక తలంలోని రెండు బిందువులను కలపగా వచ్చే కనిష్ట దూరాన్ని మనకు చూడండి, ఈ కనిష్ట దూరాన్ని మనము రేఖాఖండము అంటాం. చూడండి, ఇది ఒక రెండు బిందువులు. మనము రెండు బిందువులను ఈ విధంగానే కలపవచ్చు, ఈ విధంగానైనా కలపవచ్చు,
ఈ విధంగానైనా కలపవచ్చు. కానీ ఇందులో మనకు కనిష్ట దూరాన్ని మాత్రమే మనము రేఖాఖండంగా సూచిస్తాము. రేఖాఖండము 2 బిందువులను కలిగి ఉంటుంది. ఇది ఏ అనే బిందువు, ఇది బి అనే బిందువు, 2 బిందువులను కలిగి ఉంటుంది. రేఖాఖండము నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండును. చూడండి, నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటుంది కానీ వెడల్పును కలిగి ఉండదు. రేఖాఖండమును మనకు ఆది అనే బిందువు, అంత్య అనే బిందువులు 2 ఉంటాయి. ఇది ఆది బిందువు అయితే ఇది అంత్య బిందువు అనేది అవుతుంది. రేఖాఖండానికి 2 బిందువులు ఉంటాయి, నిర్దిష్టమైన దూరము ఉంటుంది. ఇది ఆది బిందువు, ఇది అంత్య బిందువు. ఇది పొడవు అంటారు, నిర్దిష్టమైన పొడవు కలిగి ఉంటుంది, కనిష్ట దూరాన్ని కలిగి ఉంటుంది రేఖాఖండము. నెక్స్ట్ సరళ రేఖ. రేఖాఖండము యొక్క 2 చివరి బిందువులను అనంతంగా పొడిగించడం ద్వారా సరళ రేఖ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇది ఒక రేఖాఖండము. ఈ రేఖాఖండాన్ని మనము అనంతంగా పొడిగిస్తే, ఈ విధంగా ఇలా పొడిగిస్తే, అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా పొడిగిస్తే మనకు ఒక సరళ రేఖ అనేది ఏర్పడుతుంది. సరళ రేఖకు చివరి బిందువులు అనేటివి ఉండవు, ఆది అంత్య బిందువులు అంటారు, వాటికి ఉండవు. చూడండి, ఇక్కడ మనము ఈ విధంగా రేఖ పొడిగిస్తే ఇది ఎక్కడ దాకా వెళుతుందో తెలియదు, అలాగే ఇటు సైడ్ కూడా పొడిగిస్తే ఇది ఎక్కడ దాకా వెళుతుందో కూడా తెలియదు. అంటే వీటికి ఆది అనే బిందువు కానీ అంత్య అనే బిందువు కానీ ఉండవు. సరళ రేఖకు నిర్దిష్టమైన పొడవు కూడా ఉండదు. ఎందుకంటే ఇది అనంతంగా వెళుతూ ఉంటుంది కాబట్టి దాని పొడవు ఎంత ఉందో ఖచ్చితంగా మనం చెప్పలేము. అంటే దానికి పొడవు అనేది ఉండదు. సరళ రేఖను మనము ఈ విధంగా ఏబి ఈ విధంగా మనము యారో మార్క్గా సూచించవచ్చు, అలాగే బిఏ ఈ విధంగా కూడా మనము సూచించవచ్చు. దీనిని మనము రేఖ అని కూడా అంటారు. నెక్స్ట్ ఖండన రేఖలు. ఒక ఉమ్మడి బిందువును కలిగి ఉండి ఒకే తలానికి చెందిన 2 రేఖలను ఖండన రేఖలు అంటారు. చూడండి, ఇది ఒక బిందువు, 2 రేఖలు ఖండించుకున్నాయి. ఈ 2 రేఖలకు ఒకటే ఉమ్మడి బిందువు ఉంది, వీటిని మనము ఖండన రేఖలు అంటారు. లేదా ఇంకొక నిర్వచనం చూడండి, 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయో అవి ఖండన రేఖలు అవుతాయి. ఆ బిందువును ఖండన బిందువు అంటారు. 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలు అని, ఆ బిందువును మనము ఖండన బిందువు అని అంటాము. చూడండి, ఈ 2 రేఖలకు మాకు ఒకటే ఉమ్మడి బిందువు ఉంటుంది, దాన్ని మనము ఖండన బిందువు అంటాము. ఈ 2 రేఖలు మనం ఖండించుకుంటాయి కాబట్టి వీటిని ఖండన రేఖలు అంటాము. నెక్స్ట్ మిళిత రేఖలు. మిళిత రేఖలు, వీటికే మరి ఒక పేరు అనుశక్త రేఖలు. చూడండి, 3 అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువుకు వద్ద ఖండించుకుంటే ఆ సరళ రేఖలను మనము మిళిత రేఖలు అంటాము. ఆ బిందువును మిళిత బిందువు అంటాం. చూడండి, ఒక బిందువు వద్ద అనేక రేఖలు ఖండించుకుంటే ఆ రేఖలను మిళిత రేఖలు అంటారు. వీటిని మిళిత రేఖలు అంటాము. ఇవన్నీ ఒకే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కాబట్టి ఈ బిందువును మనము మిళిత బిందువు అంటాం. చూడండి, 3 లేదా అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి కాబట్టి వీటిని మనము మిళిత రేఖలు అంటాము. ఈ బిందువును మనం మిళిత బిందువు అంటాం. నెక్స్ట్ సమాంతర రేఖలు. ఒకే తలంలో ఉండి ఖండించుకొనని రేఖలను మనము సమాంతర రేఖలు అంటాయి. ఒకే తలంలోనే ఉంటాయి, ఖండించుకోవు, వాటిని మనము సమాంతర రేఖలు అంటాం. 2 రేఖలు సమాంతరాలైన వాటిని మనము ఈ విధంగా ఈ గుర్తుతో ప్యారలల్ అనే గుర్తుతో మనము సూచిస్తాము. సమాంతర రేఖలకు ఉమ్మడి బిందువులు అనేటివి ఉండవు. ఇది చూడండి, ఇవి 2 మనకు సమాంతర రేఖలు ఒకే తలంలో ఉంటాయి, 2 ఖండించుకోవు, వీటిని మనము సమాంతర రేఖలు అంటాం. చూడండి, వీటి మధ్య మనకు డిస్టెన్స్ అనేది సమానంగానే ఉంటుంది, మధ్యలో డిస్టెన్స్ మనకు సమానంగా ఉంటుంది. మరి దీన్ని మనం ఎల్ ప్యారలల్ ఎంగా సూచిస్తాము. ఒకే తలంలో ఉంటాయి, 2 రేఖలు ఖండించుకోవు, వాటిని మనము సమాంతర రేఖలు అంటాము. ఒకవేళ ఖండించుకుంటే మనము ఖండన రేఖలు అంటాం. ఖండించుకుంటే ఖండన రేఖలు అవుతాయి, ఖండించుకొనని రేఖలను సమాంతర రేఖలు అంటారు. నెక్స్ట్ లంబరేఖలు. లంబరేఖలు అంటే 2 రేఖలు లంబంగా ఖండించుకుంటే అవి ఒకదానికి మరొకటి లంబము అంటాం. చూడండి, ఇవి 2 రేఖలు లంబంగా ఖండించుకుంటే మనం వీటిని లంబరేఖలు అంటాం. చూడండి, ఇక్కడ మనకు 90 డిగ్రీలు అనేది ఉంటుంది. 2 రేఖలు లంబంగా ఖండించుకుంటే వాటిని మనం లంబరేఖలు అంటాం. చూడండి, మనము ఆంగ్ల అక్షరాల్లో ఎల్ అనే లెటర్ చూడండి లంబంగా ఉంది, 2 రేఖలు చూడండి ఇలా ఈ విధంగా మనము, ఇది ఒక ఆంగ్ల అక్షరాల్లో లంబరేఖకు ఒక ఎగ్జాంపుల్. మరొకటి టీ చూడండి, టీ అనే అక్షరం కూడా ఈ విధంగా చూడండి, టీ ఇక్కడ మనకు
లంబం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు ఆంగ్ల అక్షరాలలో మనకు ఎల్ అనే అక్షరం కానీ టీ అనే అక్షరం కానీ మనకు 90 డిగ్రీలు అంటే లంబ రేఖలుగా సూచిస్తాము. రెండు రేఖలు లంబంగా ఖండించుకుంటే వాటిని మనము లంబ రేఖలు అని అంటాము. నెక్స్ట్ సరేఖీయ బిందువులు. 3 అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖపై ఉంటే ఆ బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. చూడండి, ఇది ఒక సరళ రేఖ. ఈ రేఖ పైన మనము అనేక బిందువులు ఉంచితే మనము 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు, చూడండి ఈ విధంగా అనేక బిందువులు ఒకే సరళ రేఖపై ఉంటే వాటిని మనము సరేఖీయ బిందువులు అంటాం. అవన్నీ కూడా ఒకే సరళ రేఖ పైన ఉండాలి. ఈ బిందువులు మనము ఏ కానీ బి, సి, డి, ఈ, ఎఫ్ ఈ విధంగా బిందువులు సూచించవచ్చు. ఇవన్నీ కూడా ఒకే సరళ రేఖ పైన ఉంటాయి. వీటిని మనము సరేఖీయ బిందువులు అంటాం. నెక్స్ట్ చక్రీయ బిందువులు. ఒకే సరళ రేఖపై లేనటువంటి బిందువులను చక్రీయ బిందువులు అంటాం. చూడండి, ఒకే సరళ రేఖపై లేనటువంటి బిందువులను చక్రీయ బిందువులు అంటాం. అంటే చూడండి, ఈ సరళ రేఖపై ఉంటే మనము చక్రీయ బిందువులు అంటాం. మళ్ళీ సరళ రేఖపై లేనటువంటి బిందువులను మనము చక్రీయ బిందువులు అంటాం. చూడండి, ఇది ఒక వృత్తం. వీటిపైన మనం బిందువులు ఉంచితే అంటే సరళ రేఖ కానటువంటి బిందువు, చూడండి సరళ రేఖపై ఉండకూడదు, వాటిని మనము చక్రీయ బిందువులు అంటాం. అంటే ఒకే సరళ రేఖపై లేనటువంటి బిందువులను సరళ రేఖపై లేనటువంటి బిందువులను చక్రీయ బిందువులు అంటాం. చూడండి, ఇవి సరళ రేఖపై లేవు కాబట్టి వీటిని మనం చక్రీయ బిందువులు అంటాం. ఓకే. నెక్స్ట్ కిరణం. కిరణం ఒక తొలి బిందువు నుండి బయలుదేరి నిర్దేశిత దిశలో అనంతంగా సాగుతూ పోతుంది. చూడండి, ఒక బిందువు నుంచి మొదలుకొని నిర్దిష్టంగా అనేకంగా ఇట వెళుతూ పోతుంది. దీన్ని మనము కిరణము అంటాం. అంటే నిర్దేశిత దిశలో అనంతంగా వెళుతూ ఉంటుంది. వీటిని కిరణము అంటాం. కిరణం రేఖలోని ఒక భాగాన్ని సూచిస్తుంది. చూడండి, ఇది ఒక రేఖ అయితే ఇందులో మనము ఒక బిందువును ఉంచితే అది మనకు ఒక కిరణంగా సూచిస్తుంది. కిరణముకు నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఎందుకంటే మనకు ఆది బిందువు ఉంటుంది కానీ అంత్య బిందువు అనేది ఉండదు. అది అనంతంగా పొడిగిస్తూ వెళుతూ పోతుంది కాబట్టి అది ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు. కాబట్టి వాటిని మనము దానికి అంత్య బిందువు అనేది ఉండదు. అంటే నిర్దిష్టమైన పొడవు అనేది ఉండదు. ఒక రేఖపై ఒక బిందువును గుర్తించిన అది 2 కిరణాలను ఏర్పరచును. వీటినే మనము వ్యతిరేక కిరణాలు అంటాం. చూడండి, ఏమన్నాడంటే ఒక రేఖ పైన, ఇది ఒక రేఖ, ఈ రేఖ పైన మనము ఒక బిందువును ఉంచినా అది మనకు 2 కిరణాలను అనేది సూచిస్తుంది అన్నాడు. చూడండి, ఇక్కడి నుంచి ఇది ఒక కిరణము, ఇక్కడి నుంచి ఒక కిరణము. ఈ 2 కిరణాలు అనేవి కూడా మనకు వ్యతిరేక కిరణాలు అవుతాయి. చూడండి, ఇది ఇటు సైడ్ వెళ్ళింది, ఇది ఇటు సైడ్ వెళ్ళింది. ఈ కిరణం వ్యతిరేక కిరణాలు అంటారు. ఒక రేఖ పైన మనం ఒక బిందువును ఉంచితే మనకు 2 కిరణాలు ఏర్పడతాయి. ఆ 2 కిరణాలు కూడా వ్యతిరేక దిశలో ఉంటాయి. మనం కిరణాన్ని మనము ఈ విధంగా సూచించవచ్చు. ఏబి ఒక బిందువు పెట్టి ఈ విధంగా సూచించవచ్చు. అలాగే ఏసి అని ఈ విధంగా సూచించవచ్చు. ఇది చూడండి, కింద మనకి డయాగ్రామ్ చూసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాల్లో ఇంకా ఏదైనా టాపిక్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు రేఖాగణితంలో త్రిభుజాల గురించి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. మీరు టెక్స్ట్ బుక్స్ను ప్రామాణికంగా తీసుకొని చదవగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.